ఫ్రెండ్స్, ఈరోజు నీటిని గురించి మనం తెలుసుకుందాం. నీటిని గురించి మనం తెలుసుకునేది ఏముందని మీరు అంటారా? లేదు, మనం సాధారణంగా నీటిని చూస్తే అది రంగు, రుచి, వాసన లేనిదైతే అది మంచినీరుగా మనం పరిగణిస్తాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బ్లాక్ వాటర్ గురించి విన్నారా? ఆ బ్లాక్ వాటర్ ఎవరు తీసుకుంటారో మీకు తెలుసా? బ్లాక్ వాటర్ తీసుకుంటే వచ్చే ఉపయోగాలు ఏంటో తెలుసా? అసలు బ్లాక్ వాటర్ మనం తాగొచ్చా, తాగకూడదా? ఇది మన శరీరానికి మేలు చేసిద్దా, హాని చేసిద్దా? ఇలాంటి అనేకమైన ఇంట్రెస్టింగ్ విషయాలను మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం దాహం తీరాలంటేనే మంచినీటిని తీసుకుంటాం. కొంతమంది సెలబ్రిటీలు, క్రీడాకారులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలోని వాళ్ళు ఎంతో మక్కువ కలిగి ఉంటారు. వీళ్ళందరూ కూడా బ్లాక్ వాటర్ ని త్రాగుతుంటారు. ఇది చూడటానికి నల్లగా ఉంటుంది, అందువల్ల దీన్ని బ్లాక్ వాటర్ అంటారు. ఫ్రెండ్స్, అసలు బ్లాక్ వాటర్ ఎందుకు నల్లగా ఉంటది? దాంట్లో నల్లగా ఉండడానికి గల కారణం ఏంటి అని గనక మనం చూస్తే, సాధారణంగా మనం తాగే నీటి యొక్క pH స్థాయి విలువ 7గా ఉంటుంది. కానీ బ్లాక్ వాటర్ యొక్క pH స్థాయి విలువ 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. అంటే మనం తీసుకునే నీటి కంటే ఆ బ్లాక్ వాటర్ యొక్క pH విలువ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ కొంచెం ఎక్కువే ఆ బ్లాక్ వాటర్ కి క్షార గుణాన్ని, అంటే బేసిక్ నేచర్ ని అది కలిగి ఉంటుంది. ఈ యొక్క బ్లాక్ వాటర్ ని ఆల్కలైన్ వాటర్ కూడా అని అంటారు. ఈ నీళ్ళల్లోని పొటాషియం, కాల్షియం, లవణాలు అండ్ విటమిన్లు ఉండటం వల్ల ఇందులోని 2 రకాలైనటువంటి, అనగా పుల్విక్ యాసిడ్ అండ్ హ్యూమనిక్ మినరల్స్ ఉండటం వల్ల ఇది కాస్త నల్లగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నీటిని మనం ఎలా తాగాలి? ఈ మంచినీళ్ళలాగానే మనం తాగాలంటే లేదు ఫ్రెండ్స్. ఇది మొదటి రోజు మనం కొద్దిగా ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. ఇలా రోజు ఈ వాటర్ ని మనము కొంచెం పెంచుకుంటూ మరి మంచినీళ్ళలాగా మనం తాగితే మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వాటర్ తాగిన తర్వాత మన శరీరము ఏదైతే ఎలక్ట్రాన్ కోల్పోయిందో వాటిని తిరిగి మరలా ఇది ఇస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వాటర్ ని ఎప్పుడు తాగాలి? ఈ వాటర్ ని ఎప్పుడు తాగాలంటే భోజనం అయిపోయిన తర్వాత. సాధారణంగా భోజనం అయిపోయిన తర్వాత ఈ బ్లాక్ వాటర్ ని తాగితే శరీరము పోషకాలను ఎక్కువగా గ్రహించుకునేలాగా చేస్తుంది. అలాగే చాలా మంది క్రీడాకారులు ఏం చేస్తారంటే, వ్యాయామం అయిపోయిన తర్వాత, జిమ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వాటర్ ని తాగి వారి శరీరంలో కోల్పోయిన ఎలక్ట్రాన్ ని తిరిగి పొందుతారు. అయితే ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చేసినా గానీ డాక్టర్ సలహా తీసుకొని ఖచ్చితంగా ఈ వాటర్ త్రాగటం ప్రారంభించాలి. ఈ వాటర్ తాగటం వల్ల కలిగే లాభాలేంటి? ఫ్రెండ్స్, బ్లాక్ వాటర్ తాగితే చాలా లాభాలు ఉన్నాయి. ఇది చాలా ఖరీదైంది కూడా. అయితే సాధారణంగా మంచినీటితో పోలిస్తే ఈ నీటిలో ఉండే మినరల్స్, ఎలక్ట్రోలైట్ ఎక్కువసేపు మనం హైడ్రేటెడ్ గా ఉండొచ్చు. అంటే ఫ్రెండ్స్, మన శరీరము త్వరగా డీహైడ్రేటెడ్ అవ్వదు. ఆరోగ్యము, శరీర పనితీరు, కావలసిన ద్రవ సమతుల్యత కాపాడుకోవటానికి ఎలక్ట్రోలైట్లు సహాయపడతాయి. బ్లాక్ వాటర్ లోని పుల్విక్ యాసిడ్ ఉంటుందని చెప్పాం ఫ్రెండ్. ఇది మన శరీరంలోని ఎక్కువ పోషకాలను శోషించుకునేలాగా చేస్తుంది. ఈ నీటికి క్షారగుణం ఉంటుందని మనం ఇందాక చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ క్షారగుణం వల్ల ఆహారము సక్రమంగా జీర్ణమవుతుంది. ఉదర సంబంధించిన, అంటే మన కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరము ఎక్కువగా పోషకాలను శోషించుకునేలాగా బ్లాక్ వాటర్ చేస్తుంది. దీనివల్ల రోజంతా కూడా హుషారుగా ఉంటాము. అయితే ఫ్రెండ్స్, ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవటం వల్ల ఎముకలు కాల్షియం కోల్పోకుండా ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మీకు ఏదైనా దొరికితే కామెంట్ బాక్స్ లో మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో ఆ కెమిస్ట్రీలో ఉన్నటువంటి వాటిని మీకు తెలియజేయడానికి నాకు మీరు సహాయం చేసిన వాళ్ళైతారు. బాయ్.